ప్రైజ్ అలాడ్ అండి మీ అందరికీ. మరి 40 రోజులు ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి, ఆ సంగతులు మీకు తెలుసు కదా. మరి ముగింపు సభ ఏర్పాట్లు జరుగుతున్నాయి, ఇదంతా గ్రౌండ్ క్లీనింగ్ వర్క్ జరుగుతుంది. మరి 40 రోజులు ఉపవాస ప్రార్థన ముగింపు సభ ఫిబ్రవరి 18వ తారీఖు సాయంత్రం 5 గంటలకు జరగబోతుందండి. చాలా ఘనంగా జరగబోతుంది. ఇది భద్రాద్రి కొత్తగూడెంలో అమ్మ తేజ మినిస్ట్రీస్ నందు. మరి చాలా చక్కని పరిచర్య మరి చేస్తూ ఉన్నారు. చాలా చక్కగా మరి గ్రౌండ్ క్లీనింగ్ విషయంలో మరి ఏర్పాట్లన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. మీరు కూడా ప్రార్థించండి, ముగింపు సభకి తప్పకుండా పాల్గొనండి. మరి మా ప్రేయర్ టీమ్ మరి పరిచారకులందరూ కూడా ఇలా చక్కగా గ్రౌండ్ క్లీనింగ్ వర్క్స్లో మరి వాళ్ళు మరి పాల్గొని చక్కగా అంతా కూడా మరి వారి చేతులతో క్లీన్ చేస్తూ ఉన్నారు. మరి ఇదే అండి, ఈ స్థలమే రేపు ముగింపు సభ జరిగేది. దైవ సేవకులు మరి ప్రార్థన గోపురంలో నుండి ఆ 40 రోజుల ముగింపు సభలో మరి సేవకులు మరి ముగింపు సభకి రాబోతున్నారు. అనేకమైన కార్యాలు ప్రభు జరిగించబోతున్నారు. మరి జరుగుతున్న పరిచర్య అంతటి కొరకు, పనులంతటి కొరకు భారం కలిగి ప్రార్థించండి. మర్చిపోకండి, ఏ ప్రాంతం నుంచి చూస్తూ ఉన్నా ఈ వీడియో ఫిబ్రవరి 18వ తారీఖు సాయంత్రం 5 గంటలకు అమ్మ తేజ మినిస్ట్రీస్, భద్రాద్రి కొత్తగూడెం, హేమచంద్రపురం నందు. మై గాడ్ బ్లెస్ యూ. పరిచర్య ఇంకా భారం కలిగి జరగాలని, మరి ఇక్కడ ఈ ప్రాంతానికి, స్థలానికి అనేక మంది వివిధ ప్రాంతాల నుంచి, రాష్ట్రాల నుంచి ప్రజలు రావాలని ప్రార్థించండి. మరి గత సంవత్సరాల నుంచి జరుగుతూ ఉన్న 40 రోజులు ఉపవాస ప్రార్థనలు కావచ్చు, 21 రోజులు ఉపవాస ప్రార్థనలు కావచ్చు, చాలా మంది ప్రజలు మరి తరలి వచ్చి మరి చాలా బ్లెస్ అవుతున్నారండి. ఈ స్థలము మరి వచ్చిన వారందరూ ఎవరైతే ముగింపు సభలు అడుగు పెడతారో చాలా ఆధ్యాత్మికంగా ప్రభు వారిని నడిపించడం, మరి కుటుంబాలను కట్టడం, వారిని బాగు చేయడం, నడిపించడం, స్థిరపరచడం చూస్తూ ఉన్నాం. ఎలాంటి బంధకాలతో ఉన్న, ఎలాంటి శోధనలో ఉన్న ప్రజలు ఇక్కడికి వచ్చి విడిపించబడుతున్నారు. ముగింపు సభలో మరి దైవ సేవకులు 40 రోజులు ఉపవాస ప్రార్థనలో ప్రార్థన గోపురంలో ఉండి మరి ఆ 40 రోజులు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తుండగా దేవుడు మరి ఏ మాటలైతే సేవకులతో మాట్లాడి ఉన్నారు, మరి ప్రవచనాత్మకమైన మాటలు సేవకుడితో మాట్లాడుతూ అనేకమైన మర్మాలతో కూడిన విషయాలను, జరగబోయే సంగతులు అవన్నీ కూడా గూఢమైన సంగతులను దేవుడు బయలుపరిచి ఉన్నారు. మరి ఆ ముగింపు సభలో మరి దైవ సేవకుల ద్వారా మనం అన్ని కూడా వినబోతూ ఉన్నాం. మీ జీవితాలను కదిలించే, మీ జీవితాలను మార్చే అద్భుతమైన వర్తమానము మరి దైవ సేవకుల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఇవ్వబోతూ ఉన్నారు మనందరికీ. తప్పకుండా పాల్గొనండి, మర్చిపోకండి. అనేకులకి సమాచారాన్ని తెలియచేయండి. ఫిబ్రవరి 18వ తారీఖు సాయంత్రం 5 గంటలకి సభ జరుగుతూ ఉంది భద్రాద్రి కొత్తగూడెంలో